టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB 29 మూవీ గురించి రోజుకొక అప్డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తుంది. రాజమౌళి గతంలో బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ SSMB 29 మూవీతో అదే స్థాయిలో మరొక అద్భుతాన్ని తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా అప్డేట్ ఒకటి వచ్చింది. ప్రముఖ నటుడు నాజర్ను రాజమౌళి ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర కోసం తీసుకున్నారని సమాచారం. గతంలో బాహుబలి సిరీస్లో నాజర్ బిజ్జలదేవ పాత్రలో నటించి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆ పాత్రలో ఆయన నటన, పాత్రకు తగ్గ హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు SSMB 29 మూవీలో కూడా నాజర్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాని దాదాపు 1500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ని కూడా స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా SSMB 29కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది. తమిళ స్టార్ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మాధవన్ పాత్రపై చర్చలు జరపగా దాదాపు ఓకే అయినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో మాధవన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇప్పటి వరకు మహేష్ లుక్ కూడా జక్కన రివీల్ చేయలేదు. ఇప్పటికే పలు స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి తాజా స్కెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో మరెవరూ నటిస్తున్నారన్న విషయాన్ని జక్కన రివీల్ చేయలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక స్టార్ హీరోను దించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని 2027లో థియేటర్స్లోకి తీసుకురావాలని జక్కన ప్లాన్ చేస్తున్నారు. అందుకే షూటింగ్ ఆలస్యం కాకుండా శరవేగంగా షూటింగ్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పలు స్కెడ్యూల్స్ను పూర్తి చేశారు. షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో మాధవన్ కీలక పాత్రలో నటించబోతున్నారట. దీనిపై అగ్రిమెంట్ పూర్తయిందని అతి త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నారట. రాజమౌళి ఎలాంటి సినిమాలు చేసినా కూడా 2 పార్ట్స్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. RRR మూవీని కూడా 2వ పార్ట్ ఉంటుందని ఇటీవల ఒక వార్త బయటకు వచ్చింది. త్వరలోనే ఆ మూవీ కూడా ఉండబోతుందని కూడా సమాచారం. SSMB 29 మూవీని కూడా 2 భాగాలుగా విడుదల చేయాలని భావించిన రాజమౌళి ఇప్పుడు ఒకే భాగంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే నివిడి మాత్రం 3 గంటలకు పైగా వచ్చే అవకాశం ఉంటుందట. ఇది భారతీయ సినిమాలో అరుదైన మరియు సాహసోపేతమైన ప్రయత్నంగా చెప్పొచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ప్రియాంక చోప్రాతో పాటు మరొక బాలీవుడ్ క్వీన్ శ్రద్ధా కపూర్ కూడా నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ మూవీ గురించి అప్డేట్ రాబోతున్నాయి. సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ పాన్ వరల్డ్ సినిమా ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.